సార్, అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ జరిగింది. చాలామంది ప్రముఖులు హాజరయ్యారు, కానీ అందులో కూడా కొందరు ప్రముఖులు హాజరు కాలేదు. అలాగే కాంట్రవర్షన్స్ కూడా చాలా వచ్చాయి, విమర్శలు. దీనిపైన మీ స్పందన సార్? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. అయోధ్యలో ఒక మహత్తరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో చాలా అపూర్వమైనటువంటి సంఘటన. అక్కడ ఏం చేశారంటే కోవిదార అంటే ఒక చెట్టు పేరు, ఆ కోవిదార వృక్షము యొక్క కొమ్మలతో చేసినటువంటి ఒకనొక ధ్వజస్తంభం మీద కాషాయ జెండాను ఎగరవేశారు. దీన్ని ఏమంటారంటే ధ్వజస్తంభ ఆవిష్కరణ అంటారు. అంటే ప్రతి దేవాలయానికి ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం మీద ఒక జెండాను ఎగరేస్తారు. మీకు తెలిసి ఈ సంగతి. ఈ శివాలయాలకు పోతే అక్కడ శివుడి జెండా ఎగరేసి ఉంటుంది. దాన్ని నందీశ్వర ధ్వజం అంటారు. అలాగే విష్ణువాలయాలకు వెళ్తే అక్కడ ఏముంటుంది, గరుడ ధ్వజం అని ఎగరేస్తారు. ఆ ఎగరేయడానికి దేవాలయానికి ముందే పెద్ద ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది. ఆ ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా. ఈ జెండా ఎగరవేస్తే అక్కడ ఆలయ నిర్మాణం పూర్తి అయినట్లు ఒక లెక్క. ఇట్స్ ఏ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. దీనికి అక్కడ దాదాపు 7,000 మంది డిగ్నిటరీస్ ఆ రోజు హాజరైనారు. హాజరు అంటే 24 గంటలకు ముందే, అంటే 25th మధ్యాహ్నం అట్ అబౌట్ 1 o'clock ఆర్ సో. దానికి ఎవరెవరు వచ్చారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పరమ పూజనీయ శ్రీ మోహన్జీ భాగవత్, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, దట్ ఈస్ శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇంకా సో మెనీ డిగ్నిటరీస్, ఇంకా సో మెనీ పీపుల్. వాళ్ళందరూ నేను ఆ ఉపన్యాసం లైవ్ చూచాను. నేను ఆ ఉపన్యాసాలు టీవీలో లైవ్ చూచాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నిజంగా. చాలా మంచి మంచి ప్రసంగాలు అవి. అక్కడ రాముడు అంటే మీకు ఒక విషయం చెప్పాలమ్మా ఈ సందర్భంలో. రాముడు అంటే ఏదో రామాయణంలో ఒక పాత్ర కాదు. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ఇండియా, SOUL, సోల్, భారతీయ ఆత్మ. కల్చరల్గా రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ మనకి 2 కళ్ళు, 2 నేత్రాలు మన ఇండియాకి. నాట్ టుడే, టైమ్స్ ఇమ్మెమోరియల్, సెంచరీస్ అండ్ సెంచరీస్ బ్యాక్. దిస్ ఈజ్ అవర్ కల్చర్, దిస్ ఈజ్ అవర్ సివిలైజేషన్. అందుకని 500 ఏళ్ల నాటి కళ ఇప్పుడు సాఫల్యమైంది, సాకారమైంది. అన్ఫార్చునేట్లీ ద అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ దట్ ఫంక్షన్, and his mother also not attended, his brother-in-law also not attended, his sister is also not attended, and some opposition chief ministers are also not attended. I am asking you a direct question. Are you citizens of this country or some other country? If you are a citizen of India, you should abide by the Constitution of India and salute Lord Rama. Yes. It's a basic efficacy. భగవాన్ రాముకు దండం పెట్టకుండా మేము ఇండియాలో ఉండాలంటే లేదండి, సెక్యులరిజం అండి. సెక్యులరిజం అంటే రాముని తిట్టడం సెక్యులరిజమా? రామాలయాన్ని కూల్చడం సెక్యులరిజమా? ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్లో ఒకడు ఉండేవాడు అక్కడ. ఆ ములాయం సింగ్ యాదవ్ ఏం చేశాడు, రామభక్తులు వాడు కరసేవక్స్ అంటారు, తుపాకీలు పెట్టి కాల్చి చంపేశాడు. సరయూ నది మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఇంకా సిగ్గు శరం కూడా లేదా వీళ్ళకి? స్టూపిడ్ ఫెలోస్. మోడీ గవర్నమెంట్ అవార్డెడ్ పద్మ విభూషణ్ టు దట్ బద్మాష్. హిజ్ నేమ్ ఈజ్ ములాయం సింగ్ యాదవ్. హౌ ఇట్ హ్యాపెండ్? సరే, రామాలయంలో ఆ ధ్వజస్తంభ ఆవిష్కరణ సందర్భంలో రానటువంటి వ్యక్తులు ఎవరో ఆ లిస్టు తయారు చేయండి. అంతేకాదు, ఆ రామాలయ ఆవిష్కరణ ఉత్సవానికి వెళ్ళినటువంటి భారత ప్రధానమంత్రిని తిట్టడం మొదలుపెట్టారు. ఏమని? యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ సెక్యులర్ కంట్రీ.
how you have attended that communal function? Friends, I am asking one question. We are having some prime ministers previously. For example, మన్మోహన్ సింగ్ ఒక చిన్ని టోపీ ఉంటుంది, అది నెత్తిన పెట్టుకొని he attended dozens and dozens of iftar parties. Yes. How it happened? అంటే ఇఫ్తార్ పార్టీకి అటెండ్ కావడాన్ని సెక్యులరిజం అంటారు, అవునా? ఇఫ్తార్ పార్టీకి వెళ్తే సెక్యులరిజం, క్రిస్టమస్ కోరస్కి వెళ్తే సెక్యులరిజం, రాముడికి దండం పెడితే కమ్యూనలిజం. సీ ది ఫన్. ఇంకొకడు అడుగుతున్నాడు, రాముడికి దండం పెడితే ఉద్యోగాలు వస్తాయా అని. రాముడికి అన్నం పెడితే భోజనం వస్తుందా? రే భోజనం వస్తాయి, ఉద్యోగాలు కూడా వస్తాయి రా నాయన. ఈ దొంగలంతా ఎవరు? మాఫియా గ్యాంగ్ లీడర్సు. వీళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు. క్యారెక్టర్లెస్ రాస్కెల్స్ వీళ్ళందరూ ఎవరండి? రాముడి మీద గౌరవం లేనివాడు. కోనస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. ఇది వాల్మీకి రామాయణంలో మొట్టమొదట ఉన్నటువంటి కొన్ని స్టాంజర్స్. అంటే ఇటువంటి గుణగణములు కలిగిన వాడు రాముడు, అది రామాయణం. అటువంటి గుణగణములు ఉన్న పౌరులు మనకు కావాలి. అలాంటి పౌరులు కనుక మన భారతదేశంలో ఉన్నట్లయితే దేశం సుభిక్షంగా ఉండగలుగుతుంది, సుఖశాంతులతో ఉండగలుగుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు సంపాదించిన డబ్బు గ్యాంబ్లింగ్కు ఉపయోగపడదు. బాలీవుడ్లో వాళ్ళు దుర్మార్గులు చేస్తున్నట్లు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో మీరు మాఫియా షెల్ కంపెనీస్ నడపరు. దేశం సక్రమంగా, న్యాయబద్ధంగా, కల్చరల్గా ఉంటుంది. దట్ ఈస్ ది సింబల్ ఆఫ్ లార్డ్ రామా. మీరు దక్షిణాపథంలో ఉంది ద్రవిడియన్ థియరీ మీద దేశాన్ని విభజించాలని కోరుకుంటూ రాముడిని తిడితే ఈజ్ ఇట్ టాలరబుల్? ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. If you have no respect for Lord Rama, please quit and go to your heaven. పోండి, మీకు చైనా బాగుంటే చైనాలో వెళ్ళి ఆ జిన్పింగ్ గాడి కాళ్ళు పట్టుకోండి, లేదా పాకిస్తాన్కి వెళ్ళిపోండి. వై ఆర్ స్టేయింగ్ ఇన్ ఇండియా? ఇఫ్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ఇండియా and have Indian Aadhaar card and passport, you must salute Lord Rama and sing Vande Mataram. వందే మాత్రం మేము పాడము, లార్డ్ రామాకు దండం పెట్టము అంటే మీరు ఇండియాలో ఉండేందుకు అర్హులు కాదు. నమస్కారం.